హాయ్, వెల్కమ్ టు హెవెన్ ఆస్ట్రాలజీ. టుడే నేను మీకు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ బర్త్ చార్ట్ గురించి మీకు కొన్ని హిడెన్ సీక్రెట్స్ని చార్ట్ ద్వారా చూపిపోతున్నా. అయితే చాలామంది మనకి సెలబ్రిటీస్ బర్త్ చార్ట్స్ గురించి చూపిస్తుంటారు రీసెర్చ్ చేసి కొన్ని రిఫరెన్స్ కోసం. బట్ ఇప్పుడు నేను తీసుకున్న రిఫరెన్స్ ఒక ఇంపార్టెంట్, ఆవిడ కూడా సెలబ్రిటీయే, బట్ డిఫరెంట్ బర్త్ చార్ట్ అనమాట. ఇది వెరీ రేర్ అనమాట. ఇలాంటి బర్త్ చార్ట్ మేబీ ఎవరికి పడితే వాళ్ళకు ఉండదు. ఆవిడ మరి ఎవరో కాదు, శాంతిదేవి. ఈ పేరు ఆల్రెడీ 90% అందరూ వినే ఉంటారు శాంతిదేవి గురించి, పాస్ట్ లైఫ్ రీఇన్కార్నేషన్ గురించి. సో 1926లో ఫస్ట్ టైం ఒక లేడీ, ఒక చిన్న 4 ఏళ్ళ పాప తన గతాన్ని గుర్తుపట్టడం జరిగింది. ఆమె మీద గాంధీ గారు అప్పట్లో రీసెర్చ్ టీం కూడా పంపించారు, ఎంక్వైరీ టీం ఎంక్వైరీ చేశారు. సో అది నిజమే అని తేలింది. సో ఆవిడ గురించి ఇప్పుడు నేను ఆవిడ గురించి వీడియోస్ చాలా ఉంటాయి బట్ యూట్యూబ్లో, బట్ ఆస్ట్రాలజీ ప్రకారం ఆవిడ బర్త్ చార్ట్ గురించి ఇప్పుడు డీటెయిల్స్ అనేవి మనకి ఎవరు పెట్టలేదు. సో దాని గురించి ఇప్పుడు నేను కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈ వీడియో ద్వారా చెప్తాను. అండ్ ఇది ఆవిడ ప్రీవియస్ బర్త్ హారోస్కోప్ అండ్ ఇది కరెంట్ లైఫ్, ప్రెజెంట్ లైఫ్ బర్త్ చార్ట్ అనమాట. ఒక పర్సన్కి 2 బర్త్ చార్ట్లు అనేది రేర్ అనమాట. ఇది మళ్ళీ చూడలేని కాంబినేషన్. బట్ ఇలా ఈ 2 బర్త్ చార్ట్స్ చూసేటప్పుడు మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ హిడెన్ సీక్రెట్స్ అనేవి తెలియాలి కదా. అట్లీస్ట్ సంథింగ్ ఏదో దీని త్రూ మనం నెక్స్ట్ లైఫ్ గురించి అన్నా తెలియాలి, లేదా ప్రీవియస్ లైఫ్ గురించి అన్నా దీని రెఫరెన్స్ తీసుకుని ఏవైనా కొన్ని విషయాలు మనం ప్రిడిక్ట్ చేయగలగాలి. వీటిని చూసేటప్పుడు అర్థమవుతుంది. అయితే వీటిలో నేను గమనించిన కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇప్పుడు షేర్ చేస్తాను. బికాజ్ నేను ఆల్రెడీ ముందే చెప్పే ప్రీవియస్ బర్త్ గురించి నేను రీసెర్చ్ చేస్తుంటాను. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ అయింది. ఈవిడ ప్రీవియస్ బర్త్ చార్ట్ చూస్తే ఈవిడ 18th జనవరి 1902లో ఆవిడ పుట్టారు. అండ్ 10 AM మార్నింగ్ పుట్టారు. మధుర, ఉత్తరప్రదేశ్లో సిటీలో ఆవిడ పుట్టారు, అది విలేజ్. సో ఇక్కడ ఈవిడ ప్రీవియస్ బర్త్ చార్ట్ చూసుకుంటే అసెండెంట్ వచ్చేసి కుంభ లగ్నంలో పుట్టారు, ఎక్వేరియస్ అసెండెంట్లో పుట్టారు. లగ్నంలో యోగకారక వీనస్ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇందులో కొన్ని సీక్రెట్స్ నేను చెప్తాను. ఈవిడ ప్రీవియస్ లైఫ్, ఇది స్టోరీ తెలియాలంటే యూట్యూబ్లో ఈవిడ గురించి ఒక వీడియో చూస్తే మొత్తం ఈవిడ గురించి అర్థమైపోతుంది. అయితే ఈవెన్ కొన్ని మరి చెప్పాలి కాబట్టి, ఇది అర్థం అవ్వాలి కాబట్టి నేను మళ్ళీ ఒకసారి ఆవిడ గురించి చెప్పాల్సి వస్తుంది. ఫస్ట్ ఆవిడ ఒక ఫ్యామిలీ వైఫ్. ఆవిడ ఒక యంగ్ ఏజ్లోనే ఒక ప్రెగ్నెన్సీ టైంలో చనిపోయింది. ఆవిడ యాక్సిడెంటల్ డెత్ అనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోకుండా జరిగింది. అయితే దీంట్లో ఫస్ట్ థింగ్ మనం ప్రిడిక్షన్ చేయడానికి 8th హౌస్ అనేది ఆయుష్ స్థానం అంటారు అనమాట. లాంగివిటీని డిసైడ్ చేసే హౌస్ ఏదైనా ఉందంటే 8th హౌస్ అనమాట. సో 8th హౌస్ లార్డ్ ఎక్కడన్నా ఉండొచ్చు కానీ 12th హౌస్లో ఉండకూడదు. 12th హౌస్ అంటే హౌస్ ఆఫ్ లాసెస్ అనమాట. 8th లో 12th హౌస్లో ఉంటే అల్పాయు కాంబినేషన్ అంటారు, షార్ట్ లైఫ్ స్పాన్ అంటారు అనమాట. అయితే అందరికీ ఉండదు. దాంట్లో ఇంకా వేరే ఆస్పెక్ట్స్ కానీ, లేదా 12th హౌస్లో ఎగ్జాల్టేషన్ జరిగి కొన్ని కాంబినేషన్స్ వల్ల మళ్ళీ లాంగ్ లైఫ్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది ప్లానెట్ బట్టి. బట్ మోస్ట్లీ 8th లో 12th హౌస్లో ఉంటే అది మోస్ట్లీ దాన్ని ఎర్లీ డెత్ అనేది చెప్తారు. అయితే ఇది చాలా మందికి నేను చూస్తుంటా బర్త్ చార్ట్స్లో. అండ్ ఇది ఒక రెఫరెన్స్ కింద తీసుకుంటే చూడండి, ఇది అసెండెంట్ 1 2 3 4 5 6 7 8. 8th హౌస్ ఏమైంది? విర్గో అయింది. ఈ 8th హౌస్ విర్గో అయింది. విర్గో లార్డ్ వచ్చేసి మర్కురీ ప్లానెట్. సో ఈ మర్కురీ ఎక్కడ ఉన్నాడు అంటే, ఇది ఫస్ట్ హౌస్ అయితే ఇది 12th హౌస్. సో 12th హౌస్లో ఉన్నాడు అనమాట మర్కురీ. సో ఇది 8th హౌస్, ఇది 12th హౌస్. 8th హౌస్ లార్డ్ మర్కురీ 12th హౌస్లో ఉన్నాడు. కాబట్టి ఆవిడ యంగ్ ఏజ్లో, చాలా తక్కువ ఏజ్లోనే చనిపోవడం జరిగింది. సో అదొకటి మనకి రివీల్ అవుతుంది ఈ బర్త్ చార్ట్ ద్వారా, ఈ కాంబినేషన్. అండ్ రెండోది ఏంటంటే, ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, 12th హౌస్లో ఆల్మోస్ట్ ఒక 8 houses
8 హౌసెస్కి సంబంధించిన ప్లానెట్స్, లార్డ్షిప్ వచ్చిన ప్లానెట్స్ అన్ని 12th హౌస్లో కూర్చున్నాయి. ఈ కాంబినేషన్ త్రూ ఏం తెలుస్తుందంటే 12th హౌస్లో కనుక ఎవరికైనా ఎక్కువ ప్లానెట్స్ ఉంటే వాళ్ళు కర్మ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది, బర్న్ అయిపోతుంది. 12th హౌస్లో ఉంటే మొత్తం కర్మ, ఏ ప్లానెట్స్ అయితే అందులో ఉన్నాయో ఆ ప్లానెట్స్కి రిలేటెడ్ కర్మ మొత్తం కడిగేసి శుభ్రంగా క్లీన్ చేసేసి నీట్గా ముగ్గేసి వెళ్ళిపోతారు అనమాట ఆ హౌస్లో ఉన్న ప్లానెట్స్. అంటే కర్మ పోయింది అని మీనింగ్ అనమాట. ఇదొక ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ ఇక్కడ ఈ చార్ట్ నుంచి నెక్స్ట్ లైఫ్ చార్ట్లో రెఫరెన్స్ తీసుకుంటే ఇందులో కాంబినేషన్లో ఇక్కడ ఈవిడ మనకి మార్స్ మహాదశలో రాహు అంతర్దశలో ఈవిడ చనిపోవడం జరిగింది. ఈ బర్త్ చార్ట్లో ఈ టైమింగ్స్ తీసుకుంటే తెలుస్తుంది మీకు. మార్స్ మహాదశ రాహు అంతర్దశలో చనిపోయింది. తర్వాత నెక్స్ట్ మహాదశ ఏదంటే రాహుది అనమాట. నెక్స్ట్ రాహు మహాదశలో ఆవిడ మళ్ళీ పుట్టిందనమాట. ఇక్కడ ఈవిడ 1902లో పుట్టి 1926లో ఆవిడ చనిపోయింది యాక్సిడెంటల్గా. అంటే వెహికల్ అని కాదు, మామూలుగా ప్రెగ్నెన్సీ టైంలో చనిపోయింది ఆవిడ హాస్పిటల్లో. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయింది 1926లో. సో ఇది 1902లో 1926లో చనిపోయి మళ్ళీ 1926లోనే ఇమీడియట్గా అదే నియర్ బై ఆవిడ పుట్టడం జరిగింది. సో ఎవరైనా యాక్సిడెంటల్గా సడన్గా చనిపోతే వాళ్ళు అదే నియర్ బై ఏరియాలో మళ్ళీ పుడతారు, పెద్ద గ్యాప్ కూడా తీసుకోలేదు. అండ్ ఈవిడ పుట్టిన దాంట్లో ఈ లైఫ్లో సంబంధించి పాస్ట్ లైఫ్ సంబంధించిన కనెక్షన్ కొన్ని ఇందులో చూసుకుంటే వీనస్ కేతు కంజంక్షన్ అయ్యారు. వీనస్ కేతు కంజంక్షన్ ఎవరి దాంట్లో అయినా కేతు ఎక్కడ ఉంటే అక్కడ పాస్ట్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తాడు. సో ఈవిడ పాస్ట్ లైఫ్ని గుర్తుపట్టింది పాస్ట్ లైఫ్ బర్త్ చార్ట్ పైన ఉంది కాబట్టి ఈ కరెంట్ లైఫ్ బర్త్ చార్ట్ ద్వారా పాస్ట్ లైఫ్లో కొన్ని విషయాలు నిజమో కాదో తెలుసుకోవచ్చు. అండ్ వీనస్ కేతు కంజంక్షన్ అయ్యేటప్పుడు వాళ్ళకి వీనస్ అంటే లైఫ్ పార్ట్నర్స్ గురించి లవ్ గురించి రిప్రజెంట్ చేసేవారు. సో వీనస్ ఎప్పుడైతే కేతు కనెక్షన్ వచ్చిందో వీళ్ళ లవ్ పార్ట్నర్ త్రూ వీళ్ళకి సంథింగ్ చాలా ఎమోషనల్ బాండింగ్ అనేది పూర్వజన్మలో ఉంది అని మీనింగ్. సో ఈవిడ చనిపోయేటప్పుడు భర్త పక్కనే ఉన్నాడు, భర్తతో క్లోజ్, భర్తే అన్ని అన్నమాట. భర్త తప్ప ఎవరు తెలియదు ఇంకి. భర్త అంటే చాలా గౌరవం, రెస్పెక్ట్, సిగ్గు, ప్రేమ అన్ని. సో ఆ కనెక్షన్ ఉంది, బాగా మంచి కనెక్షన్ ఉంది. చనిపోయేటప్పుడు కూడా తన భర్త పక్కన ఉన్నాడు, ఆయన గురించి ఎక్కువ ఆలోచించి ఆ కనెక్షన్ ఉండిపోయింది కాబట్టి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఎంత ఎఫెక్షన్ ఉంది అనేది. రెండు, ఇక్కడ ఈమె ఫస్ట్ కుంభలగ్నం అంటే అక్వేరియస్ అసెండెంట్లో ఉండేది ప్రీవియస్ బర్త్. దాని తర్వాత నెక్స్ట్ సైన్ ఏదంటే పైసెస్ అనమాట. అంటే ఈ లగ్నంలో పుట్టి చనిపోయి మళ్ళీ నెక్స్ట్ సైన్ లగ్నంలో ఇమ్మీడియట్లీ పుట్టారు కాబట్టి ఈ కర్మ అయిపోయి నెక్స్ట్ ఈ అసెండెంట్లో పుట్టారంటే దీనికి సంబంధించిన కర్మను కూడా ఆవిడ అనుభవించాలి కాబట్టి ఇమ్మీడియట్లీ నెక్స్ట్ అసెండెంట్లో ఆవిడ పుట్టడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ వీటిలో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరి బర్త్ చార్ట్లోనైనా నైన్త్ లార్డ్ వెళ్ళి ఎగ్జాల్టేషన్లో ఉన్నా లేకపోతే ఓన్ సైన్లో ఉన్న 9th లార్డ్ లేదా ఫ్రెండ్లీ సైన్లో ఉన్న ఆ పర్సన్ పాస్ట్ లైఫ్లో కూడా మనిషిగానే పుట్టాడు, హ్యూమన్ బీయింగ్ అయి ఉంటాడు. అండ్ నెక్స్ట్ లైఫ్లో కూడా హ్యూమన్ బీయింగ్ అవుతాడు అనేది ఇండికేషన్ అనమాట. ఇది ఫలదీపిక అనే దాంట్లో చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇది 9th హౌస్ అయింది. ఈ 9th హౌస్ 1 2 3 4 5 6 7 8 9 ఇది 9th హౌస్ అయింది. 9th హౌస్ లార్డ్ వీనస్ అనమాట. వీనస్ వెళ్ళి మన కుంభరాశిలో ఉన్నాడు, కుంభరాశి శనిది. సో శని, సాటర్న్, వీనస్ ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఆయన ఫ్రెండ్లీ సైన్లో ఉన్నాడు, ఆయన పైగా యోగకారక ప్లానెట్. సో అందుకని ఈవిడ ప్రీవియస్ బర్త్ అండ్ నెక్స్ట్ లైఫ్ మంచిగా ఉంటాడు అనేది ఫలదీపికలో రాశారు కాబట్టి ఈ లైఫ్లో చూసుకుంటే ఆవిడ మళ్ళీ శాంతిదేవిగా పుట్టడం జరిగింది. అండ్ ఈ బర్త్ చార్ట్లో కూడా లగ్నం నుంచి 1 2 3 4 5 6 7 8 9 9th హౌస్ వచ్చేసి స్కార్పియో మార్స్ వెళ్ళి ఎక్కడ ఉన్నాడు అని చూస్తే మార్స్ వెళ్ళి ఓన్ హౌస్లో స్ట్రాంగ్ ఉన్నాడు. సో ఈవిడ చనిపోయిన నెక్స్ట్ లైఫ్ కూడా ఈవిడ మనిషిగానే పుడతారు అనేది ఒక ఇండికేషన్ అనమాట. ఇది ఫలదీపికలో చెప్పారు, ఇదొక అబ్జర్వేషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే
ఇప్పుడు మెయిన్ టాపిక్ ఈ బర్త్ చార్ట్స్ త్రూ నేను చూసే దాంట్లో ఒక మెయిన్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మర్కురీని గురించి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్స్ సీక్రెట్స్ చెప్దామని ఈ బర్త్ చార్ట్ని తీసుకోవడానికి రీజన్ అదే అనమాట. మర్కురీ మన సబ్ కాన్షియస్ మైండ్ని రిప్రజెంట్ చేస్తాడు అండ్ మన పాస్ట్ లైఫ్ మెమొరీస్ని మొత్తం ఆయనే రిప్రజెంట్ చేస్తాడు. పాస్ట్ లైఫ్ మెమొరీని సబ్ కాన్షియస్లో స్టోర్ చేస్తాడు మర్కురీ. అయితే ఈ మర్కురీ చాలా కీలకమైన ప్లానెట్. అందులో ఈవిడ బర్త్ చార్ట్లో, ఈవిడ బర్త్ చార్ట్ రెఫరెన్స్తో మనం ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. పాస్ట్ లైఫ్ని ఈవిడ గుర్తుపెట్టింది కాబట్టి ఫేమస్ అయింది. ఈ పాస్ట్ లైఫ్ని గుర్తుపడడానికి ఏ ప్లానెట్ సహకరించాలంటే మర్కురీ. మర్కురీ ఏ ప్లేస్మెంట్లో ఉంటే వాళ్ళకి సబ్ కాన్షియస్లో ఉండే మెమరీ స్టోరేజ్ అనేది గుర్తొస్తుందంట. అండ్ నాట్ ఓన్లీ గతం గుర్తురావడం అనే కాదు, అండ్ పాస్ట్ లైఫ్లో ఉన్న స్కిల్స్ని కూడా ఆవిడని కాదు ఎవరన్నా సరే పాస్ట్ లైఫ్ స్కిల్స్ని కానీ మళ్ళీ అవి మనకి గుర్తు తెచ్చుకుని వాటిని ఈజీగా చేయగలుగుతాం. అలాంటివి ఏమన్నా చూసుకోవాలనుకుంటే మర్కురీయే గుర్తు చేస్తాడు. మీరు పాస్ట్ లైఫ్లో సంథింగ్ ఏదో ఎక్స్పర్ట్ దేంట్లోనో మర్కురీ దశ వచ్చేటప్పుడు మీకు ఆటోమేటిక్గా మర్కురీ ఆ మెమరీ పవర్ని ఇస్తాడు. అప్పుడు ఈ లైఫ్లో మీరు ఆ వర్క్ ఇంకా నేర్చుకోకముందే ఈజీగా చేసేయగలుగుతారనమాట. అవన్నీ మర్కురీ రిప్రజెంట్ చేస్తాడు అనమాట. అయితే ఈవిడ గతాన్ని గుర్తుపెట్టింది, ఈవిడ మర్కురీ హెల్ప్ చాలా అవసరం, అది దొరికింది. ఎందుకు రీజన్ ఏంటంటే మర్కురీ ఈ లైఫ్లో స్కార్పియో సైన్లో ఉన్నాడు. 8th సైన్, 8th హౌస్ అనేది ఒక హిడెన్ హౌస్ అనమాట. బర్త్ అండ్ డెత్ సైకిల్ సంబంధించిన హౌస్ అది, డెత్ హౌస్ అంటారు. సో ఈ హౌస్లో మర్కురీ ఉండడం ప్లస్ 12th లార్డ్ సాటర్న్తో కంజంక్ట్ అయ్యాడు, 12th లార్డ్తో కనెక్షన్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మర్కురీ 12th హౌస్లో ఉన్నాడు, 8th లార్డ్ 12th హౌస్లో ఉన్నాడు. ఇక్కడ మర్కురీ వచ్చేసి 8th సైన్ అయిన స్కార్పియోలో ఉన్నాడు, 12th లార్డ్తో కంజంక్షన్ అయ్యాడు. సో ఇలా కంజంక్షన్ 12th హౌస్తో వచ్చి 8th కి 12th కి కనెక్షన్ కనుక వచ్చినట్టయితే ఇలా మర్కురీతో వీళ్ళు ఈజీగా పాస్ట్ లైఫ్లో కొన్ని థింగ్స్ని గుర్తుపడతారు. అట్లీస్ట్ పాస్ట్ లైఫ్ స్కిల్స్ని అన్నా వీళ్ళు గుర్తుపట్టే ఛాన్స్ ఉంటుంది. ఆ మర్కురీ దశలో అంతర్దశలో వచ్చినప్పుడు ఈజీగా వాళ్ళు గుర్తించగలుగుతారు అనమాట. వీటిలో మీరు ఎప్పుడైనా సరే మీ బర్త్ చార్ట్లో మర్కురీ దశ అంతర్దశలు ఎప్పుడైనా మీకు వచ్చేటప్పుడు మొన్న రీసెంట్గా కనుక ఒక 5-10 years 15 years బ్యాక్ వచ్చినప్పుడు గుర్తు తెచ్చుకోండి. ఏదో సంథింగ్ ఒక స్కిల్ అనేది మీరు పెద్ద అలవాటు లేకుండా నేర్చుకోకపోయినా ఈజీగా చేసేసి ఉంటారు. అండ్ నేను ఒక నా లైఫ్ సంబంధించిన ఒక సీక్రెట్ని ఇప్పుడు రివీల్ చేస్తాను. నేను మర్కురీ దశ నేను ప్రజెంట్ గురు మహాదశ రన్ అవుతుంది నాది, జూపిటర్ది. ఈ జూపిటర్ మహాదశలో నాకు మర్కురీ అంతర్దశ వచ్చింది. జూపిటర్లో సాటర్న్, జూపిటర్లో మర్కురీ వచ్చింది. ఆ టైం ఒక 6 years వేసుకోండి బ్యాక్, 5 years 6 years 4 years. ఆ టైంలో నేను నా ఫ్రెండ్స్తో స్విమ్మింగ్కి వెళ్ళాను. నాకు స్విమ్మింగ్ రాదు, బట్ స్విమ్ చేయాలని ఇంట్రెస్ట్, నేర్చుకుందామని అనిపిస్తుంది. వాటర్ అంటే ఇష్టం. వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు, నేను నిలబడ్డాను అంతే వాటర్లో. నాకు భయం, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. అయితే నాకు ఒకవేళ నేను నేర్చుకుంటూ పడిపోయి నీళ్ళల్లో ఉండిపోతే, ఎవరో నన్ను రక్షించకపోతే ఎంతసేపు నేను బతుకుతాను అని తెలుసుకుందాం అనిపించింది. అప్పుడు నేను ఏం చేసినంటే ముక్కు మూసుకొని ములిగి ఎంతసేపు ఉంటానో చూద్దాను, వాచ్ చూసుకుంటే నేను ఒక 2.5 minutes ఉన్నాను. తర్వాత మళ్ళీ చెక్ చేస్తే సార్ 3 minutes అబవ్ ఉన్నాక లేచాక ఇది మా ఫ్రెండ్స్ని చెక్ చేయమంటే వాళ్ళు ట్రై చేశారు నాలా. వాళ్ళు 30 seconds కూడా లోపల ఉండలేకపోతున్నారు అనమాట. ఇది ఎందుకు అర్థం కాదు. వాళ్ళు మొత్తం 4 ట్రై చేస్తున్నారు, 30 seconds కన్నా ఉండలేకపోతుంది. నేను 3 minutes అబవ్ ఎలా ఉన్నాను నాకే అర్థం కాదు. పైగా వాళ్ళకి స్విమ్మింగ్ వచ్చు, నాకు రాదు కూడా, భయం నాకు నీళ్ళంటే. అయినా నేను ఉండగలుగుతున్నాను. ఇప్పుడు మనకి సైరా నరసింహారెడ్డి మూవీలో చిరంజీవి ఎంట్రన్స్ సీన్లో ఆయన మెడిటేషన్ నీటిలో చేస్తాడు. అప్పట్లో ఇది వాళ్ళకి అలవాటు అనమాట, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల. సో ఇలాంటి స్కిల్ ఏదో సంథింగ్ ఉంది, అదొక్కటి బాగా గుర్తు నాకు మర్కురీ దశలో. ఇది నాకే ఆశ్చర్యం అనిపించింది. సో ఇలాంటిది సంథింగ్ నాకు పాస్ట్ లైఫ్లో అలవాటు అయిపోయింది కాబట్టి చేశాను. అలాగే కొంతమంది డ్రైవింగ్ నేర్పేవాళ్ళని అడిగితే చెప్తారు, కొంతమంది డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు చాలా ఈజీగా ఫస్ట్ డేనే తీసేస్తారు ఈజీగా. వాళ్ళకి ఎప్పటి నుంచో ఇయర్స్ నుంచి అలవాటు ఉన్నట్టు డ్రైవింగ్. 20 days అన్న పడుతుంది అన్ని నేర్చుకుంటారు, బట్ వాళ్ళు ఈజీగా చేసేయగలుగుతారు.
అలాగే ఈజీగా కొంతమంది కుకింగ్ రాదు, బట్ కొంతమంది అసలు ఏం చెప్పకపోయినా వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ చేతితో పడిపోతుంటుంది లేడీస్కి. ఆటోమేటిక్గా ఎంత పడాలో అంత ఫస్ట్ టైమే అద్భుతంగా చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు అన్నమాట. ఆడవాళ్ళు మామూలు వంట వండుతారు కదా, సో బాగా వంటలు వండేవాళ్ళు ఈజీగా ఫస్ట్ టైం వంట చేసేసరికి అద్భుతంగా చేసేవాళ్ళు ఉంటారు. ఇలా పాస్ట్ లైఫ్ స్కిల్స్ని మర్క్యూరీ సబ్ కాన్షియస్ మెమొరీలో స్టోర్ చేసి ఉంచుతాడు అనమాట. మర్క్యూరీ కనుక నీచబడిపోతే మీ బర్త్ చార్ట్లో అది కర్స్ అని ఉండిపోతుంది మర్క్యూరీది. సో వాళ్ళకి అంత ఈజీగా పాస్ట్ లైఫ్ స్కిల్స్ అవి గుర్తు రావన్నమాట. ఇట్లాంటివి జరుగుతాయి. సో ఈవిడ దాంట్లో సబ్ కాన్షియస్ త్రూ మర్క్యూరీ హెల్ప్ తీసుకుని పాస్ట్ లైఫ్ని ఈవిడ గుర్తుపట్టింది. సో దానికి రీజన్ సహాయం చేసిన ప్లానెట్ మర్క్యూరీ అనమాట. సో దాని గురించి పాస్ట్ లైఫ్ ప్రీవియస్ లైఫ్ స్కిల్స్ని కానీ పాస్ట్ లైఫ్ని గుర్తుపడడానికి కానీ చాలా కీలకమైన ప్లానెట్ మర్క్యూరీ. దాని గురించి చెప్దామని ఈ చార్ట్ని చూపించాను. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ తెలుసుకోవాలనుకుంటే కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.